జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ డిపో దగ్గర బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఈ రోజు బీసీ బంద్లోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల నుండి కూడా మా బీసీ బిడ్డలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా అణగతొక్క పెడుతున్నారని, మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుని వెంటనే రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కులగణన చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాస్ చేపించిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది అని పేర్కొన్నారు. కోరుతా ఉన్నాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీని గాని టీఆర్ఎస్ ను గాని మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మీతోని మాకు మీ దాంట్లో ఉన్న కూడా బీసీలు ఉన్నారు, అందరు కలిసి రండి, కలిసి సాధించుకుందాం. ఈ బీసీ ఉద్యమం ఏదైతే ఉందో పేద ప్రజలకు రిజర్వేషన్ కల్పిద్దామని చెప్పి కోరుతూ, మరి మేము ఏదైతే బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పి బంధు పిలిపించిండ్రో వాళ్ళు పూర్తిగా బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతా ఉన్నాం. అన్ని కుల సంఘాలు ముందుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘం దాదాపు 100 సంఘాలు ఉన్నాయి. గౌడ్లు కానీ, ముదురాజులు కానీ, అదేవిధంగా యాదవులు కానీ, కురుమలు కానీ, పద్మశాలులు కానీ, మున్నూరు కాపులు కానీ, బెస్తలు కానీ, ఏ కులం ఉన్నా సరే రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మీకు పూర్తిగా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మద్దతు పలుకుతా ఉన్నారు. మీరందరూ మద్దతు ఇవ్వమని చెప్పి కోరుతూ, రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అయితే సాధించుకున్నామో ఆ రకంగా మన బీసీ కులాలకు కూడా రిజర్వేషన్ సాధించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొన్న మా దళిత సోదరులు 30 సంవత్సరాలు యుద్ధం చేసిండ్రు, వర్గీకరణ కావాలని చెప్పి. ఏదైతే ఉద్యమాల ద్వారానే సాధించుకోగలుగుతాం. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే అయిందో ఆ రకంగా బీసీలకు కూడా కులగణాలు చేసి రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం రేవంత్ రెడ్డి గారు ఒక ముందడుగు వేసి ఏదైతే 42% రిజర్వేషన్ కిత్తే ఇస్తా ఉత్త భాగస్వామి అని ఎంత జనాభా ఉంటే ఆ రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో సర్వే చేయించి 42% రిజర్వేషన్ చట్టసభలో చేయాలని క్యాబినెట్ తీర్మానం చేసి ముందుకు తీసుకొచ్చిన తరుణంలో కోర్టు ద్వారా కొంత నాయకులు దాన్ని స్టే చేయించి ఆపినారు. ఈ ఆపడం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తప్పకుండా ఏదైతే వాగ్దానం చేసిండో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ అయితేనేముంది, ఎన్నో రోజులు పెండింగ్ ఉన్నది, అది కూడా చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా బీసీ రిజర్వేషన్ 42% వచ్చే వరకు మీరు చూస్తురు. కోర్టు నుంచి అయితే ఏముంది, ఏ విధంగా రావాలో ఆ విధంగా చేయనికి తనంతు ప్రయత్నం చేస్తున్నందుకు వారికి మద్దతుగా ఈరోజు బంద్కు పిలిపించినందుకు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూరి వజ్రేష్ నాయకత్వంలో మేడ్చల్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున బీసీ సంఘాలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేనిఫెస్టోలో పెట్టింది ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పెట్టినట్టే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట ప్రకారంగా 10 సంవత్సరాల్లో మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చి చూపించినాం. మరి మీరు మొన్ననే చెప్పిండ్రు, మీ ప్రధానమంత్రి చెప్పిండు, మీరందరూ కూడా ప్రధానమంత్రి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకోండి, తెలంగాణ ప్రజలను తీసుకెళ్ళి బీసీ రిజర్వేషన్ ఇప్పించాల్సిందిగా మేమందరం కూడా పేద ప్రజల పక్షాన బీసీ సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో మీరు కనుక 2 సంవత్సరాలు అయితే ఉంది, మళ్ళీ జమిలీ ఎలక్షన్లు పెడతాం, ఆ ఎలక్షన్లు పెడతామని చెప్పి రాబోయే రోజులలో మీరు కనుక ఈ బీసీ ఉద్యమాన్ని 42% కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కనుక మీకు ఖబర్దార్, ఎవరైతే బీసీలకు వ్యతిరేక శక్తులు ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో, మా ఒక ముఖ్యమంత్రి గారు రెడ్డి బిడ్డ అయి ఉండి కూడా రిజర్వేషన్కు ఈరోజు రాష్ట్రంలో రిజర్వేషన్ పెట్టాలనే ఆలోచనతోని అతను ముందుకు వచ్చిండు. అతనికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కోరుతా ఉన్నాం, ప్రధానమంత్రి గారు అక్కడ బీసీ అని చెప్తా ఉన్నాడు. అయ్యా నువ్వు బీసీవేగా, లేకపోతే ఏ వర్గాన్ని అన్నగా, కానీ మా పేద ప్రజలందరికీ కూడా
42% చట్టసభలలో అవకాశం కల్పియమని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బీసీ వర్గాలు ఆర్ కృష్ణయ్య గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా రకరకాలుగా చాలామంది యుద్ధము బీసీ నాయకులు ఎన్నో రోజుల నుంచి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఓన్లీ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి బీసీల కోసమే మాట్లాడుతూ ఉన్నారు. మీకు కళ్ళు కాని రావట్లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం.